ఆభరణాలు మీ వస్తువులు మీ సెల్ ఫోన్లు దయచేసి జాగ్రత్తగా ఉంచుకోండి. పోయిన తర్వాత బాధపడకంటే ముందు జాగ్రత్తగా ఉండి మన మంచిది. దేవాలయంలో ఉన్న వాళ్ళు చూసి మనమే స్పెషల్ అంటే విధంగా చెప్పుకోవాలంటే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎదుర్కొన్న కష్టాలను అన్నింటినీ గవర్నమెంట్ గ్రహించడం, మా కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కష్టాలు విని మాతో మాట్లాడి వాటికి తగ్గ అనుకూలతలన్నీ మా కోసం ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం చాలా సంతోషమైన ప్రోగ్రాలని చెప్పుకోవచ్చు. మనవి మీ ఆభరణాలు మీ సెల్ ఫోన్లు ఏవైనా వస్తువులు కూడా నిర్వహిస్తున్నారు. వారికి ఆదాయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారితో పాటు వారి సిబ్బంది కూడా అందరూ శ్రమిస్తున్నారు. వారందరూ కూడా ఆదాయ కమిటీ తరఫున మహిళని చేతుకున్న గాలిలో పట్టేసినట్టు దయచేసి అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరికొంత సేపట్లోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ పనులు మధ్య పెట్టవాళ్ళు నిర్వహించడానికి ఆలయ చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కాబట్టి దయచేసి మౌనం తీసుకొచ్చి భక్తులందరికీ మనవి స్కూల్ అయితే ఓటమి తొందరగా డబ్బా దర్శనం అయిపోతుంది.
దయచేసి ఆ మీడియా వారికి వాటికి తెలియజేయండి. ఇంత చేస్తే వాళ్ళకి బాక్స్ పోతుంది. ఆ మీడియా వాళ్ళకి బాక్స్ ఇచ్చి దయచేసి దేవాలయంలో కూడా మాలం చేసే మనమే దర్శనం చేపిస్తుంది దయచేసి భక్తులందరూ చేసే మనది బృందాలు జాగ్రత్త. ఈ విలువైన ఆభరణాలు విలువైన పాసుల కృతజ్ఞతలు ముందు పంపించండి. దయచేసి పాస్ ఉన్న వాళ్ళకు పంపించండి. ముందు అక్కడ వాళ్ళ కొంచెం బ్రేక్ చేసి కావాలయ్యాను. జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే ఉన్నటువంటి భక్తులు జాగ్రత్తగా అమ్మవారి దర్శనాన్ని ప్రశాంతంగా స్వాగతం సుస్వాగతం. మన సాంప్రదాయాలు మర్చిపోకుండా పండుగల్ని చక్కగా నిర్వహించడానికి కార్యక్రమ గుడి పండుగ ఏర్పాట్లు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం.
పంటను మనం జరుపుకుంటూ ఉంటాం. ప్రత్యేకించి ఈ రాష్ట్ర వ్యాధులను రోగాన్ని అలర్చిస్తూ అమ్మవారి దర్శనానికి ఇచ్చేసినటువంటి ఈన్మార్ మల్లన్న గారికి ఘనంగా స్వాగతం పలుకుతుంది ఆలయ కమిటీ. కోణాలన్నీ ఒకే పద్ధతిలో రాండి దయచేసి అర్థం చేసుకోండి. వాటకున్న వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తారు. దానివల్ల మనం స్థానికమయంగా అలాగే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటది. అందుకే మీరు జాగ్రత్త ఉంటే ఆటోమేటిక్గా పండగ సవ్యంగా శాంతియుతంగా జరుగుతుంది. హర్యానా గవర్నర్ గారు పెద్దలు దత్తాత్రేయ గారు అలాగే ఇక్కడికి చేసినటువంటి భక్తులకు అలాగే ఈ ఉత్సవాన్ని చిత్రీకరించడానికి చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు మీద నమస్కారం తెలియజేస్తా ఉన్నా. లాల్ దర్వాజ అమ్మవారి కోణాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం హైదరాబాద్లోనే అమ్మవారిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని చెప్పి, శుభాలు జరుగుతాయని చెప్పి, సకాలంలో వర్షాలు పడతాయని చెప్పి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రాష్ట్రం ఎప్పుడూ పచ్చగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని నేను అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీకి అలాగే పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు వారు ప్రసంగిస్తారు. వారు
దేవాలయానికి వచ్చి నేను దర్శనం చేసుకొని అనేక విధాలుగా స్వామికి వేడుకోవడం జరిగింది. మేనాలో ఈ యొక్క చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు, ప్రధాన కార్యదర్శి మారుతి గారు, మారుతి సంజయ్ కుమార్ గారు, అలాగే ట్రెజరర్ సతీష్ మురాజ్ గారు, మిగతా అనేక మంది కమిటీ సభ్యులారా, సోదరులారా, ఈరోజు నేను నాగపట్నంలోని ఈ సింహవాహిని మహాకాళి ఉన్నటువంటి ఒక లాల్ దర్వాజా ఉన్నటువంటి ఒక ఈ భవనాన్ని దర్శించి అమ్మవారి యొక్క ఉన్నటువంటి ఆమెను పూజించి ఆమెను ప్రార్థించి శక్తి కూడా ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఈ పండుగ తెలంగాణలో గోదావరి దుర్గమ్మ ఇది మనకు ప్రత్యేకమైన పండుగలు. కాబట్టి సమాజంలో అనంతభావంలో పనిచేసే విధంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మిమ్మల్ని గౌరవనీయ ప్రజలు వారు శాలువతో సన్మానిస్తున్నారు. అదేవిధంగా మల్లన్న ఎన్ఎస్ఎస్ మల్లన్న గారిని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కార్పొరేటర్ గారికి ఆర్ కృష్ణ గారు, జనరల్ మేనేజర్ గారు, అదేవిధంగా వై కిషోర్ గారు, డీసీఎం గారు, లక్ష్మీ గారు, టీఓ గారు, మనందరూ విచ్చేసి పంపేవారు గారు. మనం ఒకటి తప్పులలోనే దయచేసి మన వేదిక కూడా కొంచెం క్లియర్ చేయాలి. దయచేసి డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి విక్రమార్క గారు, వారి సతీమణి నందిని మల్లు గారు
దర్శనానికి వస్తున్నారు. వారికి ఆలయ కమిటీ సాధారణంగా స్వాగతం పలుకుతా ఉంది. ఆలయ ప్రాంగణం నుంచి త్వరగా వెళ్ళిపోతే ఇంకో భక్తులకు అవకాశం ఇచ్చిన వాళ్ళని అవుతాము. అలాగే అమ్మవారికి సేవ చేసినట్టు కూడా ఉంటుంది. మీరు ఇచ్చే అవకాశం మరో వ్యక్తులకు దర్శన భాగ్యం జరుగుతుంది. బోనాలు ఎత్తుకున్నటువంటి మహిళలను త్వరగా దర్శనానికి పంపించాల్సిందిగా ఆలయ సిబ్బందిని అలా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మేడంని అమ్మవారి దర్శనానికి లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు.
దానం నాగేంద్ర గారు దర్శనం చేసుకుని వేదికపైకి వచ్చేస్తున్నారు. వారికి సింహవాహిని మార్గాన్ని మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా నాగేంద్ర గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. లాల్ దర్వాజా శివమాన్యమ్మ బోనాల పండుగ శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా మన అక్కా చెల్లెళ్ళు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పించి వారి కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, ఈ రాష్ట్రము మరి సర్వతోముఖ అభివృద్ధి చెందాలని మొక్కడము, రాష్ట్ర శ్రేయస్సు గురించి ముఖ్యమైనటువంటి భాగంలో ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ బోనాల పండుగ శుభ సందర్భంగా ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మీ అందరూ కూడా సహకరించి ప్రత్యేకంగా ఆలయ కమిటీ సభ్యులందరినీ పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర బోనాలని ప్రారంభించి మరి తెలంగాణ భవన్ వరకు ఆ బోనాలను తీసుకొచ్చి అక్కడ బోనాల పండుగ జరుపుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ పండుగలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈసారి నిధుల విషయంలో కానీ, ఆలయ కమిటీకి ఉన్నటువంటి సమస్యలు కానీ, లేకపోతే 2-3 పర్యాయాలు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారి, ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో 2-3 పర్యాయాలు మీటింగ్ చేసి వీళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి సౌకర్యాలు కావాలో అలాగా పోలీసు యొక్క సిబ్బంది కానీ, ఆర్ఎంపీ కానీ, డిఎస్ఎస్సీ కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళందరి సహకారం మీకు ఉండాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు, వారి సతీమణి శ్రీ నవతిని మల్లు గారు, వినయ్ గారిని, అదేవిధంగా మన దేవాలయ ప్రధాన కార్యదర్శి మహర్షి గారు వారు సన్మానిస్తున్న సాల్వాతో మార్గాన్ని మాట్లాడి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు దేవి దర్శనానికి చేస్తున్నారు. వారు దయచేసి భక్తులకు మనది లక్ష్మణ్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. భక్తులందరికీ కూడా బోనాల పండుగ
తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు అధికారికంగా లాగమాజ సింహమాయి మాట్లాడే అమ్మవారికి పక్ష వార్తానికి సాధారణ శ్రీ పొన్న ప్రభాకర్ గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి సాధారణంగా ఆలయ స్వాగతం పడుతున్నది. అదిగో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాధవీలత గారిని సన్మానించవలసిందిగా రాజేందర్ యాదవ్ గారు సన్మానిస్తున్నారు. వారికి సింహవాహిని మాంగళ్య మాతేశ్వర ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్ముందు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా మీ పైన ఉండాలని కోరుకుంటూ మాంగళ్య మాతాకి. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి చేసినటువంటి మంది ప్రజలకు పేరు పేరున సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది సింహవాహిని మాంగళ్య మాతేశ్వరి ఆలయ కమిటీ. ఆహ్వానాన్ని మన్నించి దేవాలయానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సింహవాహిని మాంగళ్య మాతేశ్వరి ఆలయ కమిటీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ 116 సంవత్సరాలుగా మన దేవాలయ ప్రాంగణంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పెద్దలు చూపినటువంటి ఆచార వ్యవహారాలకు చెప్తున్నా పోలీస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని వేదిక మీద రావాల్సింది అభూతున్నాము. సాధారణంగా ఆలయ కమిటీ తరఫున అరవింద్ కుమార్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వచ్చేసింది. వారికి స్వాగతం. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారు వచ్చేసింది. వారికి కూడా స్వాగతం. రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చేసిండ్రు. స్వాగతం. అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చేసి వారికి కూడా స్వాగతం చేస్తామని వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నప్పుడు బోనాల కార్యక్రమం తొందరగా భక్తులకు ఇబ్బంది లేకుండా తొందరగా జరపాలని కోరుతా ఉన్న బోనాలందరూ కూడా దయచేసి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు మన ఉద్దేశించి మాట్లాడుతూ మన పాత బస్సు బిడ్డ చాలా చిన్న వయసులోనే రాజ్యసభ ఎన్నిక కావడం నిజంగా మనందరూ అదృష్టము వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. बोलो शिववाणी महाकाली माता की, बोलो शिववाणी महाकाली माता की. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా లాల్ దర్వాజా సింహవాణి మహాకాళి తల్లి బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు. ఈ తర్వాత పెద్దలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రభుత్వం తరఫున ఈరోజు దర్శనానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు గతంలో ఎంత పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుగుతున్నారో, అదే సమయంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా గుడులన్నీ కూడా ఎంతో మంచిగా బోనాలు జరుపుకోవాలని ప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మరి అదేవిధంగా సురేఖమ్మ గారు అందరు కలిసి పెద్దలు మన్ను బట్టి ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి గుడికి కూడా 10% ఏదైతే 10% బోనాలకు ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదే తరంగా అందరు కూడా బోనాలకు ఇచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఆ అమ్మవారి ఆశీర్వచనం నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మిగతా పెద్దలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సరిపోయే నిధులు ఇచ్చి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు జూలై 7న గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనం, బల్కంపేట కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి బోనంతో, ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు యావత్ తెలంగాణ మంచి నిండుగా సమృద్ధిగా వర్షాలు పడాలని రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంత వాసి అనిల్ కుమార్ యాదవ్ గారికి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి, దేవాలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారికి, ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్ గారికి, ట్రెజరర్ సతీష్ ముదిరాజ్ గారికి, వెంకటేష్ గారికి, ఇంకా ఫిషరీస్ కమిటీ చైర్మన్ మహిళా తల్లులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటిసారిగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండగ ఇది బోనాల పండగ. ఇటువంటి పండగ భూమిపుత్రుల పండగ. స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, గాలి దుమారం దుష్ట శక్తులు ఏవి కూడా నగరం పైన కానీ కుటుంబాల పైన కానీ పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు
చూస్తా ఉన్నాం. అలాంటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాల ఏర్పాటు చేసుకుని అన్ని వర్గాల ప్రజానికం సామాజికంగా జీవనం సాధించగలిగిన గొప్ప నగరం హైదరాబాద్ నగరం. అటువంటి నగరం శాంతి భద్రతను కాపాడుకుంటూ చాలా విషయాలలో సమాజం సుఖశాంతితో ఉండేట్టుగా అలాగే చూస్తున్నా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ కొండా సురేఖ గారు మరి కొద్దిసేపట్లోనే మన ముందుకు ఇచ్చేస్తున్నారు. వారి కూడా స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు, అదేవిధంగా రామచంద్రరాజు గారు, వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మాజీ చైర్మన్ వెంకటేష్ గారి ఫ్యామిలీ మెంబర్ మన తీసుకొచ్చే వారు కూడా కొంచెం ముందు పంపాలి. ఫోన్ పంపించడం దయచేసి మా మాజీ చైర్మన్ గారు వారి కుటుంబం ఈ రోజు భక్తుల పాలిట కల్పతరువై ఈ లాల్ దర్వాజా అమ్మవారికి ఉన్న ప్రత్యేకత. మోసపోకండి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల పోలీస్ శాఖకు వేగ కళ్ళతోని చూస్తా ఉన్నది. సుఖశాంతంతో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై సింహవాణి అమ్మవారు. మరి టీటీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారిని ఆలయ కోశాధికారి రాజ్ ఠాకూర్ గారు, యువ నాయకులు, మా
రాష్ట్ర గారిని ముందుగా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ఠాకూర్ గారు దాని తర్వాత బోనాల మంజూరు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతదేశంలో అగ్రగామిగా పెట్టడానికి అమ్మగారి దీవెనలు ఉండాలని, ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఎలాంటి కష్టాలు మరి అవకాశం కల్పించిన సంతోషాలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. నిర్వాహకులందరూ కూడా శుభాకాంక్షలు. ఫైనాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్ గారు హైదరాబాద్ ఎప్పుడున్నాము. థ్యాంక్ యూ. మరి హైదరాబాద్ కాంటెస్టెడ్ ఎంపీ నాంపల్లి గుర్తుపేట మన ఫిరోజ్ ఖాన్ గారు ఇప్పుడే దేవి దర్శనం ఇచ్చేస్తుంది. వారికి కూడా స్వాగతం పడుతున్నారు. వేదికపైకి ఫిరోజ్ ఖాన్ ఈ బోనాల పండుగలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి రీచింగ్ అవర్ కల్చర్ హెరిటేజ్ ఒక 116 సంవత్సరాల కింద వీరు ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్, మందిర్ కమిటీ, ప్రతి ఒక్క ఇల్లు సక్సెస్ రావాలి, హెల్త్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ముందుకి పోవాలి, బంగారు తెలంగాణ ఒక రోజు కావాలి అని అమ్మ ముంద కోరిక చేసుకుంటా పోతా. జై కొండా సురేంద్ర గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేంద్ర గారు వారి వెనుకకు చంద్రబాబు రావాల్సిందిగా కోరుతున్నాము. మధుప్రియ గారు వెనక్కి దయచేసి 0199 వచ్చేయండి. దయచేసి దేవస్థాన్ గారు చక్కటి అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. వారికి అనేక ధన్యవాదాలు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు మా అక్క కొండా సురేంద్ర గారు వచ్చేస్తున్నారు. వారికి సాధారణంగా ఆరోగ్య స్వాగతం పడుతున్నారు. ఎంతో శ్రమపడి ఈ భోజనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా
మంచి పంటలు పండాలని మనం ప్రజల ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ప్రత్యేక బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ జీవితాల్లో మీ కుటుంబంలో మంచి వెలుగు జీవితాలని అందరూ కూడా చాలా మంది దర్శించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి దర్శనం కాదు. కానీ దర్శనం కాని వాళ్ళకు కూడా తల్లి ఆశీర్వాదం చేస్తారు. ఇప్పటి వరకు కూడా అదే భక్తి భావంతో ధార్మిక చింతనతో హిందువులు సాగుతుంటే ఈ హిందూ సమాజం గొప్పతనం భారతీయ ఉండడం మన అదృష్టం. ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ పాత బస్తీలో గతం నేనే వచ్చిన, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉప్పుగూడలో కాళీమాత దేవాలయానికి కబ్జా అయిన ప్రయత్నిస్తే నేనే వచ్చినారు. వచ్చి దాన్ని రక్షించే ప్రయత్నిస్తా అనే కార్యకర్తలకు అండగా ఉన్నా. ఈ పాత బస్తీలో కబీలాలు కబ్జా అవుతున్నాయి, దేవాలయాలు కబ్జా అవుతున్నాయి. అదే ఇంకా ఆరకట్టుకొని 300 కుటుంబాలు కట్కేసోదరి అలా వాళ్ళ కబీలాలకు కబ్జా చేసినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకుండా నెక్స్ట్ వచ్చేది ఎవరు వస్తారే అప్పుడు ఇష్టపడతామన్నా. ఈ దేవాలయం గొప్పతనం ఏదో, ఈ దేవాలయం రూపురేఖలు ఏ విధంగా మార్చాలో ఆ తల్లికి సేవ చేసే అవకాశం నాకు ఇస్తే తప్పకుండా ఈరోజు చూసిన దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కాశీ కానీ అయోధ్య కానీ దేవాలయాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయా కదా. కానీ పాత బస్తీని దేశాన్ని కక్కనిచ్చిపోయిన ఎవరు జాగ్రత్త మనదే అని అందరూ మంచిగా కోరుకుంటామన్నా. సర్వే జన ఇది హిందూ ధర్మం కోరుకుంటుంది. హిందువులే బాగుండాలి, ముస్లింలు బాగుండదు, క్రిస్టియన్లు బాగుండాలని కోరుకోమనం. సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి లోక కళ్యాణార్థం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే హిందూ ధర్మం. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఉండండి. తప్పకుండా దేవాలయాల అభివృద్ధికి మనందరం ముందుండాలి, దేవాలయాల పరిరక్షణ కోసం మనందరం ముందుండాలి. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులుగా మీరందరూ ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏ మంచి ఆలోచనతో మీరు అమ్మవారి దర్శనానికి వచ్చారో, ఏ ఆశయం కోసం మంచి ఆలోచనతో అమ్మవారి తల్లికి బోనం సమర్పిస్తామో తప్పకుండా ఆ అమ్మవారి కరుణా కటాక్షలు మీ అందరి మీద ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచన తల్లి కల్పించాలని Thank you.
గోమాత భక్తులు బాలకృష్ణ గారు వచ్చేసింది వారికి స్వాగతం బాలకృష్ణ గారు వారికి మతంలో కూడా వారు గోమాత కోసం వారు చేస్తున్నారు. పెద్దపల్లి ఈశ్వర గారు వచ్చేసి వారు కూడా స్వాగతం చెప్తున్నారు. బాలకృష్ణ మాట్లాడుతున్నాం. జై గోమాత.